Hi friends, Namaste. Yes, this is Ramu again. Welcome to Ramabanam 100x. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు 100% నెట్వర్క్ మార్కెటింగ్కి ఎలాంటి వ్యక్తులు కావాలి, అసలు ఎంఎల్ఎంలో సక్సెస్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఏంటి, అర్హతలు ఏంటి, ఇది చాలామంది కూడా ఇగ్నోర్ చేసే విషయం మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకు ఇగ్నోర్ చేస్తారు అంటే, సాధారణంగా ఏ కంపెనీ అయినా, ఎలాంటి ప్రాజెక్ట్ అయినా, ఎలాంటి ప్లాన్ అయినా సరే, లీడర్స్ అందరూ ఉపయోగించే కామన్ వర్డ్ గృహిణులు, రిటైర్డ్ అయిన పర్సన్లు, బ్యాచిలర్సు, ఆఫ్టర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన నిరుద్యోగులు అందరూ కూడా మా బిజినెస్ని చేయొచ్చు అన్నట్టుగా ఒక స్లోగన్ వదిలేస్తారు. కొంతమంది యాడ్లు ఇస్తారు పేపర్లో, లేకపోతే రకరకాలుగా అప్రోచ్ అవుతూ ఉంటారు. అసలు నెట్వర్క్ మార్కెటింగ్లో ఫెయిల్యూర్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉండటానికి ఇదే రీజన్. ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రతి దానికి ఒక క్వాలిఫికేషన్ ఉంటుందండి. ఏ పని చేయాలనో ఒక క్వాలిఫైడ్ పర్సన్ కావాలి. వితౌట్ ఎనీ క్వాలిఫికేషన్ అన్నాము అంటే అసలు అది వర్త్ఫుల్లే కాదు. దాని మీనింగ్, పలానా పని చేయాలంటే పలానా వ్యక్తి ఉండాలి కదండి. హోల్డర్లో బల్బ్ పెట్టాలంటే ఆ బల్బ్ పెట్టే హైట్లో పర్సన్ ఉండాలి. అది క్వాలిఫికేషన్ కదా. ఒక హైట్లో ఉన్న హోల్డర్లో బల్బ్ పెట్టాలంటే ఏ అర్హత లేదండి, అలా పెట్టేసి సరిపోద్ది. అట్లా కాదు, ఆ హైట్ ఉండాలి. హోల్డర్ను ఎలా ఫిక్స్ చేయాలి, రైట్కి తిప్పాలా, లెఫ్ట్కి తిప్పాలా, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చూసుకుని దాన్ని హోల్డ్ చేసే ఆ నాలెడ్జ్ ఉండాలి కదా. హోల్డర్లో బల్బ్ పెట్టాలన్నా కానీ ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. అలాంటిది ఒక డైరెక్ట్ సెల్లింగ్ అనే ఈ ప్రోగ్రాంలో, నెట్వర్క్ మార్కెటింగ్ ప్రోగ్రామ్కి సక్సెస్ అవ్వాలి, ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలి. ఏమండి, లైఫ్ ఎంత సంపాదించే ఒక సంపాదనని చాలా షార్ట్ పీరియడ్లో ఎలా గెయిన్ చేయాలో తీసుకున్న అల్టిమేట్ ప్రోగ్రామే కదా నెట్వర్క్ మార్కెటింగ్ అంటే. అలాంటి దానికి క్వాలిఫికేషన్ ఎందుకు వద్దు? అంటే క్వాలిఫికేషన్ వద్దు అనే కోణంలో ఎప్పుడైతే పర్సన్ సెలెక్ట్ చేసుకుంటున్నారో అక్కడే మనకి ఫెయిల్యూర్కి బాటలు పడ్డట్టుగా లెక్క. అయితే అలా ఎందుకు చేస్తున్నారు అంటే, ఓ పర్సన్ కనెక్ట్ అవ్వటం వల్ల, ఒక పర్సన్ జాయిన్ అవ్వటం వల్ల వాళ్ళకి ఏదైతే రెవెన్యూ జనరేట్ అవుతుందో, ఏదైతే అతనికి బీవీస్ పీవీస్ యాడ్ అవుతాయో అవి ఆటోమేటిక్గా కంపెనీ వాళ్ళు ఆ పర్సన్ బట్టి, వ్యక్తిని బట్టి, ఏరియాని బట్టి ఏమీ చూడదు కాబట్టి, అది ఎలాగూ యాడ్ అయిపోతుంది కాబట్టి, ఏదో రకంగా ఈ పర్సన్ మనకు వస్తే చాలు, ఒక వ్యక్తి వస్తే చాలు అన్న కోణంలో ఆలోచించబట్టే చాలా చాలా నెట్వర్క్ గురించి ఒక నెగిటివ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అంటే చాలామంది ఫెయిల్యూర్స్ వస్తారు. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నెగిటివ్ స్ప్రెడ్ అవుద్ది. కాబట్టి పొరపాటు అక్కడ కాదు, సెలక్షన్ కాడే పొరపాటు జరుగుతుంది. సో నేనేమంటానంటే, సెలక్షన్ కరెక్ట్గా ఉంటే మీకు కలెక్షన్ ఆటోమేటిక్గా చాలా సూపర్బ్గా ఉంటుంది. ఓ ఫ్యాక్టరీ తీసుకోండి, ఓ స్కూల్ తీసుకోండి, ఏ ఏ ఏ యొక్క ఫర్మ్ అన్నా తీసుకోండి, ఎలాంటి ఫీల్డ్ అన్నా తీసుకోండి, సెలక్షన్ ఉంటుందా ఉండదా? వితౌట్ సెలక్షన్ అనేది ఏది ఉండదు. బట్ నెట్వర్క్ వచ్చేటప్పటికే సెలక్షన్ లేకుండా తీసుకుందాము అనే కోణంలో చాలామంది ప్లాన్ చేస్తారు. సో అట్లా ఎట్టి పరిస్థితుల్లో వద్దండి. సెలక్షన్ చేసే తీసుకోవాలి, క్వాలిఫైడ్ పర్సన్స్నే తీసుకోవాలి. ఆదుర్దా వద్దు. ఏమండి, అదేవిధంగా కంగారుగా ఎవరిని పడితే వాళ్ళని తీసుకునే విధంగా ప్లానింగ్ వద్దు. ఏమండి, అయితే ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి? నాకున్న పరిధిలో, నాకున్న ఆలోచన మేరకు మీకు కొన్ని షేర్ చేస్తా. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే ఈ ప్రోగ్రాం, నెట్వర్క్ మార్కెటింగ్ అనే ప్రోగ్రాం ఎలాంటి ప్రోగ్రాం? ఏమండి, జీవితంలో ఈ ప్రోగ్రాం, ఈ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని అల్టిమేట్గా ఫైనాన్షియల్గా సెట్ అయిపోవాలి. అల్టిమేట్గా నేను సక్సెస్ అయి నిలబడాలి. అలాంటి ఎంతూజియాజంతో, అలాంటి ఆలోచనతో, అలాంటి మైండ్తో ఉన్న పీపుల్ చాలామంది మార్కెట్లో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, చాలామంది ఉన్నారండి మార్కెట్లో. వాళ్ళు ఎడ్యుకేటర్స్ చాలామంది ఉన్నారు. ఇక ఎడ్యుకేషన్ లేని వాళ్ళ సంగతి అంటారా? ఎడ్యుకేషన్ లేని వాళ్ళందరూ కూడా దీనికి అనర్హులని నేను చెప్పట్లే. ఎడ్యుకేషన్ లేని వాళ్ళలో కూడా చాలామంది ఆ మనీ మైండ్ అంటే ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలి, ఏదైనా అవకాశం దొరికితే పైకి రావాలి, ఎట్టి పరిస్థితుల్లో నేను జీవితంలో సక్సెస్ కావాలి అని కసితో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారండి మార్కెట్లో. మనకు తారసపడతానే ఉంటారు. బట్ వాళ్ళని మీరు ఎప్పుడైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళు మీ ప్రోగ్రామ్కి, నెట్వర్క్ మార్కెటింగ్కి 100% సూటబుల్. అంటే ఒక సామాన్యుని కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఇదంతా కూడా ఎడ్యుకేట్ చేసి, వాళ్ళకి దీంట్లో ఇన్ఫర్మేషన్ అంతా చెప్పి, వాళ్ళకి తద్వారా వాళ్ళని క్వాలిఫై చేసి అప్పుడు కూడా బిజినెస్లోకి ఇన్వాల్వ్ చేసి వాళ్ళని సక్సెస్ చేయొచ్చు, కాదంటలే.
అయితే మీరు ఎలాంటి ఫీడింగ్ ఇచ్చినా వాళ్ళ రిసీవింగ్ ఉండాలి కదా. వాళ్ళు రిసీవింగ్ లేకుండా వాళ్ళు ఏదైతే ఇంకా వాళ్ళ ఆలోచన విధానం వేరే రూట్లో ఉంటే మీరు తీసుకొచ్చి ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ గురించి మాట్లాడితే వాళ్ళ మైండ్కి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కదు. ఏది ఏమైనా సరే ప్యూన్ జాబ్ అయినా పర్లేదు, నేను జాబ్ చేస్తే చాలు అనే మైండ్తో ఉన్నవాడిని తీసుకొచ్చి మీరు ప్యాసివ్ ఇన్కము లేకుంటే దీంట్లో రాయల్టీ వస్తుంది, టైం ఫ్రీడము, లేకపోతే లైఫ్ ఫ్రీడము, ఫైనాన్షియల్ ఫ్రీడము, ఏ వర్డ్స్ ఆయనకి ఎక్కువ. ఆయనకి జాబే కావాలి. ఏమండి, యోగి ఆదిత్యనాథ్ సీఎం గారు, మన నార్త్లో ఒక సీఎం గారు, ఆయన ఒక గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తే పిహెచ్డీలు 3,000 సుమారు 3,000 4,000 పైనే అప్లై చేస్తారు ప్యూన్ తెలుసు కదా, ప్యూన్ పోస్ట్ కోసం పిహెచ్డీలు అప్లై చేశారు. దానికి కూడా కాంపిటీషనే, మామూలు కాదు. అంటే వాళ్ళ మైండ్లో జాబే ఉంది. ఇంకా జాబ్ను మనం తక్కువ చేయట్లేదు. జాబ్ లేకపోతే బయట ఏ ఫీల్డ్ కూడా నడవదు. జాబ్స్ ఓకే, వెల్, నో డౌట్. దాంట్లో వాళ్ళు ఇచ్చే సర్వీస్ వల్లే చాలా వ్యవస్థలు సంస్థలు అన్నీ కూడా నడుస్తున్నాయి, నేను కాదంటలే. బట్ నేనేమంటానంటే వెన్ కంపేర్ విత్ జాబ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్, వెన్ కంపేర్ విత్ సెల్ఫ్ బిజినెస్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్, అండ్ కంపేర్ విత్ వేరే అదర్ బిజినెసెస్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్, ఇది ఎక్కడుంది? ఇది నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క స్థాయి ఎక్కడుంది అని చూస్తే సరిగా అర్థమైతే, దీంట్లో దమ్మేంటో తెలిస్తే ఇది ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుందండి. నేను లాస్ట్ ఒక 18 ఇయర్స్ ప్లస్, నియర్లీ 18 ఇయర్స్ ప్లస్ నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. నేను స్టూడెంట్ దశ నుంచే ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే దాన్ని క్యాచ్ చేయడం. అంతకుముందు నాకు ఎవరెవరు చెప్పారు కానీ నాకు ఎందుకో నాకు సరిగా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదేమో. నాకు దీంట్లో ఎప్పుడైతే దీంట్లో కిక్ దొరికిందో అప్పటి నుంచి కూడా దీని మీద ఒక కొంచెం తీసుకోవడం జరిగింది. ఎక్కువ కంపెనీ కూడా చేసేయలేదు నేను, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కానీ, బట్ ఎక్కువ కంపెనీలు స్టడీ చేశాను. ఎక్కువ కంపెనీ స్టడీ చేసిన రికార్డ్ అయితే నేను ఎక్కువగా చేశాను, అందులో డౌట్ అయితే లేదు. నేను చేసినవి తక్కువే ఉన్నాయి, అందులో డౌట్ అయితే. నేను మా ఫ్యామిలీ నియర్లో ఒక 7 crores ప్లస్ తీసుకున్నాం. ఆ కిక్ నాకు అర్థం కదా. సో నేనేమంటానంటే ఇక్కడ టాపిక్ ఈ సెలెక్షన్ అనే కాడ చాలా క్రూషియల్ రోల్ అండి. అది లేకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ టీం అంతా కూడా ఆ వీక్నెస్ అనేది మొత్తం టీంలో అది కనిపిస్తూనే ఉంటుంది. సార్ నా అప్లైన్ నా మాట వినట్లేదండి, ఫోన్ తీయట్లేదండి, లేకుంటే నా డౌన్లైన్ నాకు అది ఏదో కొంచెం ఏదో విరోధంగా మాట్లాడుతున్నాడండి, లేకపోతే అతను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ మీటింగ్కి రాడండి. ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడి నుంచే వస్తాయి. ఎందుకంటే ఆయనకి ఆ ఎంతూజియాజం ఎప్పుడైతే ఉందో, జీవితం ఎదగాలి కసి పట్టుదల ఎప్పుడైతే ఉందో, అది ఫుల్ఫిల్ అవ్వడానికి మీ దగ్గరున్న ప్రాజెక్టే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ అని ఆయనకి నమ్మకం కుదిరిందో, ఆయన ఎందుకు వదిలేస్తాడండి? మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన ఆయన ఊరు కూడా ఇంటికైనా వచ్చేస్తాడు. మీకు అర్థమవుతుందా? క్వాలిఫైడ్ పర్సన్స్తో కథ అలా ఉంటుంది. మనకున్న సమస్య ఏంటంటే క్వాలిఫికేషన్ లేని వాళ్ళతో పెట్టుకోబట్టి ఇలాంటి సమస్యలు. అయితే సాధారణంగా అందరూ కూడా చేసే ఒక కామన్ మిస్టేక్ చెప్తాను మీకు. ప్రాజెక్ట్ మీరు సైన్అప్ చేశారు, కొత్తగా స్టార్ట్ చేశారు. దాంట్లో మీ ఫ్రంట్ లైన్లో రిక్రూట్ చేయాలి. నెట్వర్క్ అంటే అదే కదా, 2 3 6 10 మంది పక్కన పెట్టండి. మీ ఫ్రంట్ లైన్లో రిక్రూట్ చేయాలంటే ఎవరిని పడతారంటే, ముందు వెళ్ళి మీరు ఎవరైతే చెప్తే ఏమండి మారు పలకకుండా తలాడిస్తూ మొహమాటానికి మీకోసం, మీ మాట తీరు కోసం, లేకపోతే మీ మొహమాటాన్ని నిలబెట్టుకోవటం కోసం ఇందుకులే జాయిన్ అయిపోతాను అనే ఒక మాట చెప్తాడో అలాంటి వాళ్ళు ట్రై చేస్తారు. ఏమండి, అదే సెలక్షన్ అంటే. ఇక్కడ ఏం ఆలోచించాలంటే పర్సను, మనం ఎవరినైతే జాయిన్ చేస్తున్నామో, ఏమండి ఇది నా సొంత ఇండస్ట్రీ, నా సొంత కంపెనీలోకి ఎలాంటి వాళ్ళని తీసుకోవాలని ఆలోచిస్తాను. ₹1 కోటి పెట్టుబడి పెట్టిన మీ ఫ్యాక్టరీలో ఎలాంటి వర్క్ టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకుంటా ట్రై చేస్తారు. అప్పుడు అలాగే తీసుకుంటారా? పర్సన్ వస్తే చాలు తలకాయలే లెక్క నాకు అనుకుంటారా? నో. ఇక్కడ మాత్రం అలా ఎందుకు అనుకుంటారు? పెట్టుబడి లేవు కాబట్టి, బిగ్ క్యాపిటల్స్ ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేయం కాబట్టి కదా. మీకు అర్థమైపోతుంది. నేను చెప్పే టాపిక్ మీకు 100% క్లారిటీ వచ్చేస్తుంది. సో దీన్ని మీరు క్యాచ్ చేసి అలాంటి మిస్టేకులు జరగకుండా క్వాలిఫైడ్ పర్సన్ ఎప్పుడైతే మీరు తీసుకుని మీ సిస్టంలోకి ఇన్వాల్వ్ చేశారో 100కి 100% సక్సెస్ అయ్యి తీరుతారండి. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఉన్నటువంటి ఈ రూమర్స్, ఈ నెగిటివిటీ అంతా కూడా పారిపోద్దండి, ఉండదు, ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఎట్ ది సేమ్ టైం మీరు సక్సెస్ అవ్వాలనే మీ ఆలోచన 10% ఉంటే, మీరు చేసే వర్క్ ఆటోమేటిక్గా మిగిలిన 90% యాడ్ అయిపోతూ ఉంటుంది. ఏంటంటే మామూలుగా కాదు, దాని యొక్క చాలా బేభత్సంగా మీ యొక్క బూమింగ్ వస్తుంది మీ బిజినెస్లో.
ఓకే. అట్ ది సేమ్ టైం చాలామందికి మీరు ఉపాధి చూపించిన వ్యక్తిగా మీరు గర్వంగా తిరగొచ్చు. చాలామందికి మీరు ఒక రోల్ మోడల్‌గా ఉండొచ్చు. చాలామందికి మీరు ఒక కెరీర్ చూపించిన వ్యక్తిగా మిమ్మల్ని మైండ్‌లో పెట్టుకుంటారు ఆ వ్యక్తులు. కదా! క్వాలిఫైడ్ పర్సన్స్‌కి ఇవ్వాలండి. ఏదో ఏదో ఉంది కదా! ఏదో సామెత. అర్హత లేని వాళ్ళని ఏదో పెట్టినా గానీ దాని వాల్యూ తెలియదు. అవునా? సో, ఆ వాల్యూ తెలియని వాళ్ళకి మనం బిజినెస్‌ని అందించొద్దు. వాళ్ళు ఎంత తోపైనా అవనివ్వండి. అవసరం లే ఇక్కడ. దీనికి అన్‌క్వాలిఫైడ్. ఆయన ఎంతో తోపండి. దీనికి పని చేయడండి. ఏమి? తీసేయండి. పక్కకు తీసేయండి. ఈయన పెద్ద తోపేం కాదు. బట్ దీనికి పని చేస్తాడు. డబ్బులు లేవు ఆయనకి, నో ప్రాబ్లమ్. డబ్బులనేది క్వాలిఫికేషన్ కాదు. డబ్బులు కావాలి అనుకోవటమే క్వాలిఫికేషన్ కదా ఇక్కడ. ఆయన జేబులో డబ్బులు లేవు కాబట్టి దీంట్లోకి రాడా? నో. డబ్బులు లేవు కాబట్టి ఈయన దీంట్లో క్వాలిఫైడ్ నెంబర్ 1. డబ్బులు కావాలని ఎంత బలంగా కోరుకుంటే ఆయన కూడా దీంట్లోకి నెంబర్ 1 కదా. ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా కొంతమంది బంధువుల్లోంచి అక్క నువ్వు జాయిన్ అయిపో, బావగారు నేను చెప్తున్నా కదా మీరు జాయిన్ అయిపో, అరే బామ్మర్ది ఏదో చేశాడు, మొన్నే పెళ్ళయింది నాకు, ఏదో నోరు తెరిచి అడిగాడు, పోతే పోయిందో 10,000 ఇస్తానులే, సరే వేసేయండి నా ఐడి నెంబర్ ఏదో వేసేయండి, పాన్ కార్డా పెడతానులే, ఇట్లా మాట్లాడేవాళ్ళు ఉంటారు. అది ఎందుకు మీకు అది? ఆయన జాయిన్ అయితే ఎవడికి కావాలి, జాయిన్ కాకపోతే ఎవడికి కావాలి కదా. అయితే నేనేమంటానంటే ఫ్రెండ్స్, సీరియస్గా ఆలోచించండి. మనకి మీ ప్రాజెక్టు వెరీ వెరీ వాల్యుబుల్ ప్రాజెక్ట్ అని వాళ్ళకంటే ముందు మీరు నమ్మండి. వాళ్ళకంటే ముందు మీరు నమ్మకం పెట్టండి. వారికంటే ముందు జీవితంలో ఎదగాలనే కసి పట్టుదల ముందు మీరు పెట్టుకోండి. అప్పుడు మీరు ఏదైతే పెట్టుకున్నారో అలాంటి పెట్టుకునే వాళ్ళు, అలాంటి పార్ట్నర్స్, అలాంటి అసోసియేట్సే మీకు కావాలి. గుర్తుపెట్టుకోండి. ఈ క్వాలిటీస్ ఎవరి దగ్గర ఉన్నారో వాళ్ళు ఎక్కడున్నా సరే మీరు వెళ్ళి మాట్లాడుతానో తప్పైతే లేదు. ఈ క్వాలిటీస్ లేని వాళ్ళతో ఎంత మాట్లాడినా వేస్ట్, టైం వేస్ట్. మీరు అని ఎంత సొంత ఇంట్లో తమ్ముడైనా, అన్నయ్య అయినా, బావ అయినా, బాబాయ్ అయినా ఎవరైనా ఒకటే. అలాంటి క్వాలిఫైడ్ పర్సన్ ఉండాలి. ఎట్ ది సేమ్ టైం అలాంటి ఆలోచన విధానం కలిగి ఉండాలి. అదే అంటున్నాను కదా. చాలామంది ఇక్కడ అంటే సొసైటీలో ఏదో మంచిగా బ్రతికేస్తున్నాడు ఈ వ్యక్తి అని అనిపించుకోవడానికి కొంతమంది జీవిస్తూ ఉంటారు. విచిత్రం. ఈ వ్యక్తి భలే ఉన్నాడు, భలే చక్కగా ఏదో మున్సిపాలిటీ ఆఫీస్లో పనిచేస్తున్నాడండి, గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి అని అనిపించుకోవడం ఎంతో ఇష్టం. అలా మీరు ఎక్కడ బాగు చేస్తారు ఏమండి? చేసేది మున్సిపాలిటీ అయినా గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక సెక్యూర్డ్ ఇన్కమ్ ఉంటుంది, ఫ్యాన్ కింద జాబు సంథింగ్ ఏదో, లేదా ఇంకోటి ఏదో సంథింగ్ ఏదో జాబు, అలా అనిపించుకోవడం వాళ్ళకి ఇష్టం. అది దాన్ని మీరు ఎక్కడ తీసేయగలుగుతారు? అట్ ది సేమ్ టైం దాని గురించి నెగిటివ్ చెప్తాం మొదలంటే మీరు విరోధం అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. అవునా? అయితే ఇక్కడ నేనేమంటానంటే పాత రోజులు కాదండి. గతంలో అయితే ఏమన్నా ఉద్యోగాల కోసం అప్లికేషన్లు పెట్టుకునేవారు. తర్వాత ఆన్లైన్లో పెట్టుకోవడం మొదలుపెట్టారు. తర్వాత చిన్న చిన్న జాబులు. ఇప్పుడైతే డైరెక్ట్ సెల్లింగ్ ఏదైతే పవర్ఫుల్ ప్రాజెక్ట్ ఉందో, ఆ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాంట్లో దమ్ము మీకు అర్థమైందో, మీరు 100% దాని ప్రకారంగా మీరు ముందుకెళ్తారు. దాని ప్రకారంగా సక్సెస్ అవుతారు. అయితే ఆ దమ్ము మీకు అర్థం కానివ్వడం మాత్రం మీరు వెళ్ళలేరండి. అది కూడా చెప్తున్నా. ముందు మీకు అర్థం కావాలి. తర్వాత మీ ద్వారా వచ్చే లీడర్సు, ప్రాస్పెక్ట్స్, సెలెక్టెడ్ పర్సన్స్ వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెయ్యాలి. అంతే కదా. మీరు స్పాంజ్లా పనిచేయాలి. అప్లైనర్స్ నుంచి తీసుకోవాలి ఇన్ఫర్మేషను, మీ డౌన్ ఓన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వదిలేయాలి. అప్లైనర్స్ తీసుకోవాలి, డౌన్ దగ్గర వదిలేయాలి. ఇదే మీ పని. మీరైనా వాళ్ళైనా ఎవరైనా ఇదే వర్క్ అండి. అందుకని అప్లైనర్ లీడర్స్ మీకు కాంటాక్ట్లో ఉండాలి. డౌన్ లైన్లో వాళ్ళకి మీరు అందుబాటులో ఉండాలి. ఏళ్ళ లిస్టు తయారు చేస్తారు. సాధారణ ప్రాస్పెక్ట్ లిస్ట్ తయారు చేస్తారు, కానీ అప్లైనర్స్ తయారు చేయరు. అక్కడే సమస్యలు వస్తాయి, అక్కడే ఇష్యూస్ వస్తాయి, అక్కడే సర్వీసు, ల్యాక్ ఆఫ్ సర్వీస్ అనేది అక్కడే క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఇది ఎప్పుడైతే బ్యాలెన్స్ చేయగలిగారో నెట్వర్క్లో మీకు మించిన తోపు ఉండడు. అట్ ది సేమ్ టైం మీరు ఎంత ఈ సరంజామా అంతా మీరు ప్రాక్టికల్గా పర్ఫెక్ట్గా ఉన్నా మీ కంపెనీ బాగుండాలి, మీ కంపెనీ మేనేజ్మెంట్ బాగుండాలి, కంపెనీలో ప్రోడక్ట్ బాగుండాలి, కంపెనీలో ప్లాన్ బాగుండాలి. అన్నిటికి మించి కంపెనీ కొంచెం కాలం నిలబడాలి మార్కెట్లో. ఏమండి? ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే లాభంలే. సో ఈ డైమెన్షన్స్ అన్నీ కూడా మీరు ఆలోచించుకుని ఒక లీడర్గా ప్రతిదీ నేర్పిస్తూ ఏమండి ముందుకెళ్ళినప్పుడే మీరు మార్కెట్లో సక్సెస్ అవ్వగలుగుతారు. సో సెలక్షన్ ఆఫ్ ది డౌన్ లైన్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటా. సెలక్షన్ ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయాలి, ఎలా సెలెక్ట్ చేయాలి అనేది మీకు అర్థమైపోతూ ఉంటుంది. దానికోసం మనం ఏదో ఇంటర్వ్యూలు పెట్టక్కర్లే. ఇంకా చెప్పాలంటే నా యాంగిల్లో ఇంటర్వ్యూలు పెట్టడం చాలా మంచిది. అంటే అంతవరకు అంత సివియర్గా అక్కర్లేదు, కానీ వాళ్ళ యొక్క ఫీచర్స్, వాళ్ళ యొక్క మైండ్ సెట్ మీరు స్టడీ చేసి తద్వారా అంటే అన్నోన్ పర్సన్స్ ఎలాగా తీసుకోం, కోల్డ్ కాంటాక్ట్లు
అవి మనకి అది సెకండరీ చాయిస్, అది దాన్ని పక్కన పెట్టండి. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ విషయంలో మనం తీసుకునే జాగ్రత్తలు ఈ విధంగా కానీ మీరు ప్లాన్ చేసుకోగలిగితే, ఈ విధంగా కానీ మీరు క్లాసిఫికేషన్ సెట్ చేసుకోగలిగితే వాళ్ళని 100% బిజినెస్లోకి తీసుకురావచ్చు. అంటే ఇక్కడ పాయింట్ లాజిక్ అర్థం చేసుకోండి. ఇక్కడ నేను ఎంతసేపు మాట్లాడినా 10-15 నిమిషాలు నేను మాట్లాడా, ఒకటే లాజిక్. వాళ్ళకి ఏది కావాలో అది మీరు ఇచ్చేలాగా మీరు ఎప్పుడైతే రెడీగా ఉన్నారో దట్ విల్ బి సక్సెస్, అంతే. ఓకే, ఇక్కడ చాలా చోట్ల ఏమవుతుంది, మీరు ఇవ్వడానికి రెడీగా ఉంటారు, అక్కడ నీడీ పర్సన్ లేడు, అంటే నీడీ పర్సన్కి లేకుండా ఆయనకి మీరు ఇవ్వాలని ట్రై చేస్తారు, అప్పుడు సక్సెస్ అవ్వదు. ఓకేనా? అంటే నీడీ పర్సన్స్ ఉంటారు కానీ వాళ్ళకి సరైన ఆపర్చునిటీ దొరకదు, అక్కడ కూడా సక్సెస్ కాదు. ఇక్కడ పాయింట్ ఏంటి, మీరు పెర్ఫెక్ట్, కంపెనీ పెర్ఫెక్ట్, లీడర్స్ పెర్ఫెక్ట్, ప్లాన్ పెర్ఫెక్ట్, అన్నీ పెర్ఫెక్ట్గా ఉంది, మీ ఆలోచన తగ్గట్టుగా వాళ్ళని చూడాలి అని చెప్పేసి అలాంటి నీడీ పర్సన్స్ మీరు సెలెక్ట్ చేశారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళకి ఇలాంటి కోఆపరేషన్ అంతా కూడా చెప్పారు. ఎందుకు సింక్ అవ్వదు? అది 100% సింక్ అవుద్ది. కొంతమంది ఫోన్లు చేస్తారండి, మామూలు కాదు. అసలు ఈ ఫోన్ ఇటన ఇసిరేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. అలా చేసుకోవద్దండి. ఈ పాయింట్ ఎందుకన్నానంటే, వాళ్ళ అవసరం మీకెంత ఉందో మీ అవసరం వాళ్ళకి అంతకి 10 అంతలు 100 అంతలు ఎక్కువ ఉంది. మీకు వాళ్ళొక చాయిస్, వాళ్ళకి మీరు ఒక ఆపర్చునిటీ. మళ్ళీ చెప్తున్నా, ఓకే, అంటే ఈ పాయింట్ కాడ ఎప్పుడైతే మీరు కొంచెం లూజ్గా ఉన్నారో అది కాంబినేషన్ సెట్ కాదు. ఎట్ ది సేమ్ టైం మీ అప్లైనర్తో కూడా అంతే, అలా అని మీరు ఏదో కార్ ఎగరేసేసి నేను ఇస్తున్నా అట్లా ఏం కాదు అది. ఎందుకంటే కొంచెం మళ్ళీ బ్యాలెన్స్ చేయాలి, మార్కెటింగ్ కదా. మార్కెటింగ్ అంటే మనం ఇక్కడ మాట్లాడాలి, ఏమండి, ఇద్దరు వ్యూస్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎట్ ది సేమ్ టైం మీ కాంబినేషన్ సెట్ చేసుకోవాలి, ఎట్ ది సేమ్ టైం వాళ్ళని కన్విన్స్ చేయాలి. రిక్వెస్ట్ చేయకూడదు, కన్విన్స్ చేయాలి. రిక్వెస్ట్ వేరు, కన్విన్స్ వేరు అనమాట. అదేవిధంగా సో ఈ ప్రాసెస్ ఎప్పుడైతే మీరు ఫాలో అయ్యారో 100కి 200% సక్సెస్ అవుతారు మార్కెట్లో. అలాంటి క్వాలిఫైడ్ పర్సన్స్ని ఎప్పుడైతే, అంటే క్వాలిఫికేషన్ అంటే నేను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అసలు చెప్పాలా, అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా నవ్వేడే చాలా చాలా అవసరం. ఈ క్రిప్టో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, లేకపోతే డిజిటల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఈవెన్ ద ప్రొడక్ట్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక ఇల్లిటరేట్ పర్సన్ తీసుకొచ్చి ప్రోడక్ట్ గురించి చెప్పమంటే ఏం చెప్తాడు? ఒక అక్షరజ్ఞానం లేని వ్యక్తిని, అంటే నేను అలా తక్కువ చేయటం నా పాయింట్ కదా ఇక్కడ, దీనికి క్వాలిఫైడా కాదనే పాయింట్ ఆలోచిస్తున్నా. మనం ఎవరిని కించపరచం, ఎవరిని తక్కువ చేయము, ఎవరిని ఎక్కువ చేయము, మనకు అవసరం లేదు ఇక్కడ. అయితే ఒక ఎడ్యుకేషన్ లేని పర్సన్తో ఒక అప్లికేషన్ లాగిన్ చేయాలన్నా ఇబ్బంది, ఆయనకి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఇబ్బంది. ప్రోడక్ట్లు ఏం తెలుగులో ఉండవు, కారపొడి అట్లా ఏం రాసి ఉండవు. ఆ హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి, దాంట్లో ఏముంటుంది అంతా, దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి, చదువుకొని ఇలా ఉండాలిగా, కస్టమర్ అడిగితే ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా ఉండాలిగా. అంటే అలాంటి పర్సన్స్కి డబ్బులు అక్కర్లేదంటే కావాలి, నో డౌట్ ఎట్ ఆల్. ఆయనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, మీకు కావాలి, అందరికీ కావాలి. కలెక్టర్ భోన్ చేయాలి, మీరు భోన్ చేయాలి, ప్యూను భోన్ చేయాలి, అడుక్కు తినేవాడు భోన్ చేయాలి. నేనేమంటానంటే, దీనికి తగ్గట్టుగా ఉన్న పర్సన్స్ని, దీనికి తగ్గట్టుగా ఉన్న వ్యక్తిని సెలెక్ట్ చేసేటప్పుడు ఏమంటే క్వాలిఫికేషన్ కూడా ఒక ఒక క్వాలిఫికేషన్గా చూడండి కొంచెం. ఒకవేళ ఇఫ్ నాట్ అది లేని పక్షంలో అది మీరు కవర్ చేసుకునేలా చూసుకోండి. మీ ఇంట్లో వాడైతే, మీకు బాగా కావాల్సిన అయితే, మంచి ప్రేమించే ఫ్రెండ్ అయితే. అంతేగాని అసలు అది లేకుండా ఇది లేకుండా ఉంటే మాత్రం ఆయన గాలిలో ఉండిపోతాడు. ఆశ పెట్టడం చాలా ఈజీ అండి మనిషిని. ఇంకా చెప్పాలంటే ఎడ్యుకేషన్ లేని వాళ్ళని ఆశ పెట్టడం చాలా చాలా ఈజీ. మీకు ఇంతకమ్మా నేను ఉన్నాను అంటే, ఎడ్యుకేటర్స్ అంటే పాపం ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఓకే చాలా రెస్పెక్ట్ ఇస్తారు. మీరేం చెప్పినా పాపం అట్లా వింటారు వాళ్ళు. రేపు దాన్ని ఏదో ఆశ చూపించి మీకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, విమానాలు, ఏమంటే కార్లు, బంగళాలు వంటి ఎవరికి ఆశ పుట్టదు? అంటే వాళ్ళని బిజినెస్లోకి ఇన్వాల్వ్ చేయటం చాలా డెడ్ ఈజీ. బట్ నేనేమంటానంటే ఆ ఫార్ములాని మీరు వాడొద్దు. ఒకవేళ వాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే నిజాయితీగానే, ఎథికల్గానే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు నిజంగా ఉద్ధరించాలనుకుంటే వాళ్ళ వర్క్స్ అన్ని కూడా మీరు కొంత షేర్ చేసుకుంటూ కొన్ని పార్ట్లు వాళ్ళకి అప్పచెప్తూ ఆ విధంగా డెవలప్ చేయండి. ఇక ఆ పుణ్యం ఏదో మీకే ఉంటుంది. అంతేగాని జాయిన్ అయ్యేలాగా ఒకలా చెప్పి వానికి ఎలాగో కొంచెం ఇది కాబట్టి పెద్ద నన్నేమీ అడగలేడు కాబట్టి చూసుకో, లేకపోతే నువ్వు జాయిన్ చేసుకో, లేకపోతే లిస్ట్ పెట్టుకో, మీ వాళ్ళని జాయిన్ చేసుకొని టీం నడిపించుకో, అలా చెప్పేస్తే ఎట్లా? ఆయన ఎలా చేస్తాడు? మిమ్మల్ని నమ్మొచ్చాడు ఆయన. సో ఇలాంటి మిస్టేక్లు కూడా దయచేసి చెయ్యొద్దు. సో ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టానికి ఎట్టి బస్సులో క్వాలిఫికేషన్ కావాలి. ఆ క్వాలిఫికేషన్ ఏంటో చెప్పటమే ఈరోజు యొక్క మన యొక్క వీడియో ఉద్దేశం. అలాంటి క్వాలిఫైడ్ పర్సన్స్ని, అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళని, అలాంటి ఫ్యూచర్ విజన్ ఉన్న వాళ్ళని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవటం ద్వారా మీ యొక్క టీం కానీ, మీరు కానీ
100% సక్సెస్ఫుల్ వేలో ఉంటారు. అట్ ది సేమ్ టైం మీరు సక్సెస్ అవుతారు, వాళ్ళని సక్సెస్ చేస్తారు. సొసైటీలో ఉన్నటువంటి ఎంఎల్ఏ మీద ఒక మంచి ఒక పాజిటివ్ వెర్షన్ని మీరు డెవలప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది నా వ్యూ అండి. 100% నా వ్యూ మాత్రమే. ఇది జనరలైజ్ చేసి చూడొద్దు. ఇదే ఒక శాసనంగా ఏమీ అనుకోనవసరం లేదు. ఇది నా ఉద్దేశం అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోస్ ఇలా ఉంటాయి, కంటెంట్ ముఖ్యం. ఇక్కడ ఈ బ్యాక్ సీనరీ ఇలాంటివన్నీ చూసి మీరేం అనుకోకండి. ఇంకా మన వీడియోల్లో రాజమౌళి, బాహుబలి అలాంటి గ్రాఫిక్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. ఓన్లీ కంటెంటే. నేను నా వర్డ్, నా మాట మీకు వినిపిస్తే చాలు అనేదే నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా అదే ఆలోచించండి, అంతవరకే తీసుకోండి. మీరు కానీ ఈ వీడియో మీకు బాగా నచ్చిందంటే లైక్ ఇవ్వండి అర్జెంటుగా. నేను ఎందుకు అంటున్నానంటే ఇలా అని, మీకు లైక్ చేస్తే నాకు బెనిఫిట్ కంటే కూడా చాలామందికి ఈ వీడియో రీచ్ అవుద్ది త్రూ యూట్యూబ్. అదేవిధంగా షేర్ చేయండి. దీంట్లో నా ఫోన్ నెంబర్ కానీ ఒక కంపెనీ గురించి ఎత్తడం, ఒక కంపెనీ గురించి తగ్గించడం లేదు కాబట్టి ధైర్యంగా షేర్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం మీ టీం వాళ్ళకి అట్ ది సేమ్ టైం ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.